వీడియో ఆన్లో ఉందనుకుని మాట్లాడుతూ ఉన్నాను, ఆగిపోయింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి మార్జిన్ అండి. ఈ మార్జిన్ వచ్చేసి డాట్ బ్యాక్ సైడ్ డాట్ పెడతాను కదా, ఆ డాట్ ఫోల్డింగ్ కోసం నేను ఇక్కడ 1 నుంచి 1.5 ఇంచు వదులుకుంటాను. అలాగే లెంత్ వచ్చేసి 13.5, బ్లౌజ్ లెంత్ 13.5, చంకర డౌన్ వచ్చేసి 5 ఇంచులు అనమాట. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. సో 2.5 నెక్ విడ్త్ అంటే 4.5 అనమాట. ఇక్కడ కూడా 5.5 దింపుకుందాం చంకర రౌండ్ దగ్గర. అలాగే అప్పర్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. మార్జిన్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. నడుము వచ్చేసి 37 అండి. నడుము ఈవిడ బ్లౌజ్ కి ఫ్రంట్ బ్యాక్ వేరే వేరేగా ఉంది. బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టారు ఆ బ్లౌజ్ లో, ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంది. అందుకే అన్న కొంచెం డిఫరెంట్ గా ఉంది అని. ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 ఇంచులే ఉంది, బ్యాక్ వచ్చేటప్పటికి 8.30 ఉంది. ఈ 8.30కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 9.30. దీనికి 1.5 ఎక్స్ట్రా మార్జిన్ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే డాట్ కోసం కదా. సో నేను సెంటర్కి అయితే డాట్ మార్కింగ్ చేసేసుకుంటున్నాను 1 ఇంచ్ డాట్ కోసం. అలాగే డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు. బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచులు పట్టీ కావాలి. సో 1/4 ఇంచ్ యాడ్ చేసుకుని 4.30 చేసుకుంటున్నాను. నడుము బ్యాక్ సైడ్ వచ్చేసి 8.30, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 రావాలన్నమాట. 1/4 ఇంచు తగ్గుతుంది అటు ఇటు. తనకి నార్మల్ గా కుట్టాను, బ్లౌజ్ సెట్ అవ్వలేదు. ఇలా కుడితేనే సెట్ అయింది. బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టి ఫ్రంట్ సైడ్ నడుము తక్కువ పెట్టేసరికి అలాగే సెట్ అయింది. కాబట్టి అలాగే కట్ చేస్తున్నాను అనమాట. ఈ నెక్ కూడా ఎక్కువ వెడల్పు తీసుకోకూడదు. ఇక్కడ 2.5 పెట్టాను కదా, ఇక్కడ 2.5 అంతే. కొంతమంది చాలా వైడ్ ఎక్కువ వస్తే కట్టరు అన్నమాట. మామూలుగానే ఈ చంక రౌండ్కి అయితే 5 ఇంచుల్లో సగము 2.5. ఇది కూడా అంతే. ఇక్కడ ఎంత ఉంది, దీంట్లో సగం 4.5 ఉంది, 2.5. మనం ఇది మార్క్ చేసుకోవడానికి అనమాట. చంక రౌండ్ వచ్చేసి 8.5 ఉంది. చూసారా, 30 ఇంచ్ ఎక్కువ ఉంది. ఆవిడ కొలత జాకెట్ కూడా ఇవ్వలేదు ఈసారి, ఎందుకంటే పోయినసారి ఈ జాకెట్ సరిపోయింది కాబట్టి మళ్ళీ కొలత జాకెట్ ఇవ్వలేదు. ఇంక ఇలాగే కట్ చేసేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా. 30 ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట ఇది. 1/2 ఇంచు 30 ఇంచు పర్వాలేదు. సో 9 ఉంది, 9 పెట్టేస్తున్నా. ఇది నెక్ అయితే స్ట్రైట్ కట్ బ్లౌజేనండి, క్రాస్ కట్ కాదు. మనకి ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నేను పొడుగు ఎక్కువ కట్టను, నాకు కట్టేసినట్లుంటది పట్టేసినట్లుంటది అని అన్నారు అప్పుడు. ఇంకా అందుకే తన ఇష్ట ప్రకారమే పొడుగు అయితే పెట్టలేదు నేను, తను చెప్పినంత పొడుగే పెట్టాను. యాక్చువల్గా ఆవిడ హైట్ ఎక్కువ, నా హైట్ కంటే, నేనున్నాను చూసారా, నాకంటే హైట్ ఉంటారు ఆవిడ. ఫ్యాన్ వేసాను కదా, అందుకని వాయిస్ కొంచెం సరిగా రావట్లేదు అనమాట. ఫ్యాన్ కి మూతకి వాయిస్ కొంచెం తేడాగా వినపడుతుంది అనుకుంటున్నాను. అలా ఏమైనా ఉంటే ఒక కమెంట్ చేయండి. ఇది బ్యాక్ సైడ్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకున్నాము.
అది పట్టుకెళ్ళిపోతుంది. హ్యాండ్స్ లెంత్ 7.5, 8కి 1 పాయింట్ తక్కువ పెట్టుకుంటున్నా. స్లీవ్ క్యాప్ హైట్ వచ్చేసి 3.5. ఇది మిడిల్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7.5, 8కి 1 పాయింట్ తక్కువగా మార్జిన్ కోసం తీసుకుని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి. ఆ తర్వాత క్యాప్ హైట్ వచ్చేసి 3.5, దీనికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. దీన్ని మిడిల్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3.5లో సగం అంటే 1.35. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ 5.35, 1.5 మార్జిన్. అలాగే చెయ్యి 9 వచ్చింది కదా మనకి, చంక రౌండ్ 8.5 మార్క్ చేసుకున్నాం. ఒకటిన్నర మార్జిన్. ఇది ఎంత వచ్చింది? ఆమ్ లూజ్ అయితే 7.5 వచ్చింది. దీన్ని సగం చేసుకున్నాం. షాప్ లో కదండి కటింగ్, సౌండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్. షోల్డర్ లైన్ మార్జిన్ తీసుకోవాలి. ఇక్కడైతే ఎక్కువ తక్కువ ఉంది బట్ట, సో మార్జిన్ కూడా కావాలి కాబట్టి కొంచెం వదిలేసుకుందాం. ఇది మాత్రం బ్యాక్ సైడ్ పెట్టుకున్నట్టే 5.5, అలాగే 2.5. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 8 ఇంచులు. ఫ్రంట్ తీపు ఎక్కువ కావాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి 2.35, ½ ఇంచ్. ఫ్రంట్ మాత్రం ½ ఇంచ్ కంపల్సరీ. నెక్స్ట్ చంక డౌన్ ఇక్కడ కూడా లెంత్ 5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర, కిందకి వచ్చేటప్పటికి 5 ఇంచులే తీసుకోవాలి, ½ ఇంచ్ తగ్గించేసుకోవాలి. అలాగే చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు సేమ్ తీసుకోవాలి. 1.5 మార్జిన్. అపెక్స్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు. డాట్ లెంత్ 12 ఇంచులు, అంటే 2 ఇంచులు డాట్ లెంత్. ఎంత తక్కువ ఉంది చూసారా? మనిషి వెడల్పు ఉంది, మనిషి వెడల్పు, చెస్ట్ తక్కువ అనమాట, బస్ట్ తక్కువ. ఛాతీ వెడల్పు ఉంది కానీ ఇది తక్కువ ఉంది అనమాట, కాబట్టి డాట్ తక్కువ వచ్చింది. ఇది కూడా ఒక లైన్ స్ట్రైట్ గా మార్క్ వేసేది. అలాగే బస్ట్ కూడా 10 ఇంచులే, 1.5 మార్జిన్. సో ఇది కూడా స్ట్రైట్ గా లైన్ వేసేస్తున్నాం. నెక్స్ట్ ఇది కూడా సేమ్ బ్యాక్ ఎలాగ మనము
హాఫ్ ఆఫ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్నాము. సో దీన్ని కూడా హాఫ్ ఆఫ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్నాం. సంక రౌండ్ తీసేసుకున్నాం. బ్యాక్ సైడ్ 9 వచ్చింది కదా, ఫ్రంట్ ఎంత వస్తుందో చూద్దాం. హాఫ్ ఇంచ్కి 1 పాయింట్ తక్కువ వచ్చింది. సో అదే మన డాట్ అనమాట. నెక్స్ట్ ఆపెక్స్ టు ఆపెక్స్ వచ్చేసి 7 ఇంచులు 3.5. మామూలుగా నేను చెప్తా ఉంటాను కదా, ఇక్కడ ఈ డాట్ లెంత్ ఎంత ఉంది, ఈ 2 ఇంచుల్ని సగం చేసుకుని ఆ సగంలో నుంచి 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ షేప్. ఇప్పుడు కప్ లూజ్ వచ్చేసి 2 ఇంచుల ఇవిడికి. ఆల్రెడీ నేను కుట్టిన బ్లౌజే చెప్తున్నాను మీకు. దీన్ని మళ్ళీ కొత్తగా కొలిచేది ఏం లేదనమాట. ఈ డాట్ అయితే 1 ఇంచ్ పైకి, అలాగే ఇదైతే 2 ఇంచుల డిఫరెన్స్ రావాలన్నమాట. ఈ సెంటర్ లైన్ వచ్చేటికి హాఫ్ ఇంచుకి 1 పాయింట్ తక్కువ మనం బయటకు మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఈ మిడిల్ నుంచి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఎంత ఉంది, 4 ఇంచెస్ ఉంది. సేమ్ 4 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుని ఈ 3 డాట్లు, ఇది అలాగే ఇది అలాగే ఇది, ఈ 3 డాట్ల పాయింట్లు మ్యాచ్ అవ్వాలి. సో క్రాస్ బెల్ట్. ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ ని ఫ్రంట్ మీద పెట్టుకుని చూసుకుందాం. ఈ పాయింట్ మార్క్ చేసుకుని ఇది. సో ఇదైతే కరెక్ట్ గానే ఉంది, దీంట్లో చేంజెస్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే అప్పర్ చెస్ట్ బస్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి. ఏం తర్వాత కాదు, అలాగే చేయాలి, తర్వాత చేయాలి, అలాగే చేస్తారు. అవి వెనక్కి పెట్టుకోవాలి, పిన్ను పెట్టుకో. ఇక్కడ మాత్రం మార్జిన్ కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ డాటా హాఫ్ ఇంచ్ కి కొంచెం తక్కువే వచ్చింది కదండి, జస్ట్ ఇలా ఒక చెక్క పెట్టుకుంటాను, అక్కడ కట్ పెట్టుకుంటాను. ఇక్కడ మార్క్ చేసుకుని సో ఫ్రంట్ కూడా కటింగ్ అయిపోయింది. క్రాస్ బెల్ట్ కూడా ఏం చెప్పాను కదా మీకు, సేమ్ క్రాస్ బెల్ట్ కట్ చేసే విధానం దేంట్లో అయినా ఒకటేనండి. ఇవి 2 కలుపుకుని ఉంచుకోవాలి. అలాగే ఇదిగోండి 3/4 ఇంచు పైకి పెట్టుకుని ఇక్కడ ఎంత వచ్చింది, 3.5. అలాగే షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయిపోయింది ఇది ఆల్రెడీ. సో ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. ఇదే ప్రకారంగా క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం. కుట్టే వీడియో కూడా, ఈ బ్లౌజ్ కుట్టే వీడియో కూడా నేను ఒకటి చేసి పెడతాను మీకు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. సో ఫ్రంట్ నడుము వచ్చేసరికి మనకి 8 ఇంచులు అని చెప్పాను కదా, 8కి 1/4 ఇంచ్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు యువతలకి, అలాగే హాఫ్ ఇంచ్కి 1 పాయింట్ తక్కువ. క్రాస్ బెల్ట్ బ్యాక్ వచ్చేసేటప్పటికి 3.5, ఫ్రంట్ వచ్చేసేటప్పటికి 3, అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ పైకి, ఇక్కడ కూడా 3. ఇది ఒక స్ట్రైట్ లైన్ వేసుకుందాము.
అయింది నల్లగా కుట్టు కొద్దిగా బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. ఒకసారి నాకు ఈ ఒక పని చేయాలి, నాకు ఒక 100 రూపాయలు నా దగ్గర ₹1 లేదు ఇప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తాము? ఫోన్లో ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర ఉన్నాయి లేదు. ఒక 50 రూపాయలు అన్నీ ఇవ్వండి సార్. ఏం లేదు, అది పొద్దున్నే పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. ఇవ్వండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా. సో బ్లౌజ్ మీద పెట్టేసి అయితే కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. దీంట్లో కుట్టే ముందు వచ్చే తప్పులు తిప్పులు అన్నీ మీరు కూడా చూద్దరు కానీ. సో బ్లౌజ్ టోటల్గా అయితే బ్లౌజ్ ఇదనమాట. స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నామండి.